నా పరిశుద్ధత తోడు అని దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. నా తోడు, కొంతమంది చాలా మంది చెప్తారు తల్లి తోడు అని, బైబిల్ పట్టుకుని దీని తోడు అని, అలా పిల్లల తోడు అంటా ఉంటారు. కానీ దేవుడు నా పరిశుద్ధత తోడని దేవుడు నాకు మాట ఇచ్చాడు. దేవుడే నాకు తోడు అని దావీదు. అందుకే దావీదు మహారాజా నువ్వేం చేస్తావు అంటే అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. దేవుడు నాకు మాట ఇచ్చాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానం చేస్తా, నేను పాడతా, స్తుతిగానం చేస్తా. అవును, కొన్ని పాటలు మనుషుల్ని ఉజ్జీవింపజేసే పాటలు, కొన్ని పాటలు బలపరిచే పాటలు. కాబట్టి దావీదు ఏమన్నా అంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు, తన పరిశుద్ధత తోడు అన్నాడు. నాకు పరిశుద్ధ తోడు అన్నాడు కాబట్టి నేనేం చేస్తా అంటే, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. చాలా మంది అధైర్యం అయిపోతారు, ధైర్యం ఉండదు, నిబ్బరము లేదు. ఏమైందో, ఈ పిల్లల సంగతి ఏంటో, నా కొడుకు సంగతి ఏంటో, నా భర్త సంగతి ఏంటో అని రకరకాల భయాలు. కానీ దావీదు అన్నాడు, దావీదుకి సమస్య లేవంటే ఎలాంటి సమస్య దావీదుకి? సౌలుతో ఎలాంటి సమస్య ఉంది? ఎన్ని సంవత్సరాలు పరిగెత్తాల్సి వచ్చింది దావీదుకి, ఎన్ని సంవత్సరాలు తరవబడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, దేవుడు తన పరిశుద్ధత తోడని దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి నా హృదయం నిబ్బరముగా ఉన్నది. మరి ఏం చేస్తానంటే, నేను పాడు చూస్తూ గానం చేస్తా, నేను ఆత్మలో పాడతాను, ఆత్మలో నా ఆత్మ పాడుచూ గానం చేయను. స్వరమండలమా, సితారా, మేల్కో. అంటే నా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా, వాటిని కూడా నేను ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను వేకునే లేస్తాను, అందరికనే లేస్తాను. ఎందుకంటే వేకునే లేచి ఉదయకాలమున ప్రార్థన, మన సహవాసంలో దేవుడు ప్రేమించి ఇలా ఉదయకాలమునే మనకి అందరం కలుసుకోవటానికి సహవాసం అంతా కలిసి వేకునే లేస్తాను. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే కోణంలో మనందరము సహవాసం అంతా ఉదయకాలమును మేల్కొని మరి ఇలా స్తుతిస్తాను. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. కాబట్టి దేవుడు రక్షిస్తే, దేవుడు నన్ను రక్షించాడు. ఎలా రక్షించాడంటే, సౌలు చేతిలోంచి నన్ను దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి నేనేం చేస్తానంటే, దేవుడు నన్ను రక్షించి తన పరిశుద్ధత తోడు అని నాకు మాట ఇచ్చాడు. తన పరిశుద్ధత తోడని నాకు మాట ఇచ్చాడు, నన్ను రక్షించాడు, నాకు జయమిచ్చాడు. కాబట్టి నేనేం చేస్తాను, పాడుచూ నేను స్తుతిగానం చేస్తాను, నేను వేకుని లేస్తాను, ప్రార్థిస్తాను, స్వరమండలమా, సితారా, మేల్కోమంటాను. కాబట్టి ఎందుకే దావీదు మహారాజా చేస్తున్నామంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు. అవును, మాట, దేవుని యొక్క మాట మనం కలిగిన వాడు. దేవుడు మనతో మాట్లాడాడా? నీతో ఎప్పుడైనా మాట్లాడాడా? అవును, ఈ సహవాసం ద్వారా నేను సుమారు 30 సంవత్సరాల క్రితం రక్షించబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడు. నాకు ఇష్టమైన కాపర్లను నేను మీకు ఇచ్చేదను, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుదురు. భ్రష్టమైన పిల్లలారా మీరు నా యొద్దకు రండి, నాకు ఇష్టమైన కాపర్లను నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడు. దేవుడు మాట ఇచ్చాడు. నేను మారుమూల పొందే టైంలో 6 రోజులు అయిపోయిన తర్వాత, ఉపవాసం తర్వాత, అప్పుడు అయ్యగారు అప్పట్లో సుమారు 30 ఏళ్ల క్రితం మద్రాసు వెళ్తున్నారు, రిట్రీట్ కోసం వెళ్తున్నారు అయ్యగారు. ఆ టైంలో మరి సంజయరావు అన్నయ్య, మరి కొంతమంది సేవకులు ఉన్నారు. చెప్పా, ఇలా దేవుడు ఇలా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అన్నయ్య ఏం మాట్లాడంటే, భ్రష్టమైన పిల్లలారా నా యొద్దకు రండి ఇచ్చాడు. నాకు ఇష్టమైన కాపర్లను మీకు ఇస్తాను అన్నాడు. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ ఏతారని చెప్తే, తమ్ముడు ఇది దేవుడు మనకి ఇచ్చిన సేవకులు, మరి దేవునికి ఇష్టమైన సేవకులు తమ్ముడు అని మన సహవాసం సంజయరావు అన్నయ్య ఈసారి మాట్లాడారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇస్తే మనం ఎలా చేస్తాం? మా అమ్మ చనిపోయే ముందు చెప్పింది, నా చేయి తీసుకుని వెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టింది. అయ్యగారిని పిలిపించింది, అయ్యా రెండు అయ్యా అంటే అయ్యగారు హైదరాబాద్ వచ్చారు. వస్తే అప్పుడు బ్యాంక్ దేవదాస్ అనే కూడా ఉన్నారు. ఇంట్లో పిలిపించి అయ్యా చేయి రాకుండా అంది పెద్ద అయ్యగారిని. మా అమ్మాయి లాస్ట్ స్టేజ్లో ఉంది.
చేయి చాపండి అయ్యా అని అంది. చేయి చాపారు అయ్యగారు. చేయి చాపితే అయ్యగారి చేతిలో నా చేతిని, మరి నా భార్య చేతిని అయ్యగారి చేతిలో పెట్టి, అయ్యా నేను చనిపోబోతున్నాను, ఈ పిల్లలు మీ పిల్లలుగానే మీరు చూసుకోండి, ఒకవేళ తప్పు చేశారు అనుకో, నా పిల్లలు తప్పు చేస్తే వాడిని క్షమించండి అని అయ్యగారి చేతిలో మా చేతిలో పెట్టి లాస్ట్లో మా అమ్మ చనిపోయింది. అప్పుడు చూస్తే దేవుడు మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నాకు ఇష్టమైన కాపర్లో నేను మీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, తన పరిశుద్ధత తోడు అని దేవుడు నాకు మాట ఇచ్చాడు, కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రహర్షిస్తాను, నేను సంతోషిస్తాను. అవును, మన దేవుడు మనకి ఇచ్చిన సహవాసాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన సేవకులను బట్టి నేను ప్రహర్షిస్తాను, షెకెమును పంచిపెడతాను. ఎందుకయ్యా షెకెమును పంచిపెట్టేది? షెకెములో ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే, షెకెములో ఏం చేశాడంటే, అక్కడ అబ్రహాము మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది షెకెములో. మరి అబ్రహాము మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టాడు అంటే షెకెములోనే కట్టాడు ఆయన. ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తాము. అప్పుడు అబ్రహాము ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర చేరెను. అక్కడ చూడండి, అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దగ్గర, షెకెములో బలిపీఠం కట్టబడింది. షెకెము అనే ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టబడింది. కాబట్టి మనకు ఒక బలిపీఠం ఉంది. ఎవరు అంటే షెకెములో గురించి యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆశ్రయపురాలు 6 ఆశ్రయపురాలు అంటే, ఈ ఆశ్రయపురంలో ఒక ఆశ్రయపురం పేరు షెకెము. హత్య చేసిన వాడు ఎవడైనా సరే ఆశ్రయపురంలోకి వెళ్ళినట్లయితే వాడు కాపాడబడతాడు. కాబట్టి దేవునికి వాక్యం అంటే, మనకు ఒక బలిపీఠం ఉన్నది. షెకెములో మొట్టమొదటి బలిపీఠం కట్టబడింది. రెండవది ఏంటంటే, ఆశ్రయపురాల్లో ఒక ఆశ్రయపురం పేరు షెకెము. మూడోది ఏంటంటే, షెకెము గురించి బైబిల్ మాట్లాడుతున్న మాటల్లో యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 32వ వచనం చూస్తే, షెకెము అనే దానికి 24వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి తెచ్చిన యోసేపు ఎముకలు షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క కొన్ని దాని భాగములు దాన్ని పాతి పెట్టరి అని రాశాడు. అంటే ఇక్కడ ఏంటంటే నిరీక్షణకు ఆధారం షెకెము. ఆ ఎముకలను షెకెము అనే ప్రాంతంలో పాతి పెట్టాం. యెహోషువ గ్రంథం స్వాస్థ్యము. కాబట్టి షెకెము అంటే నిరీక్షణ, షెకెము అంటే ఆశ్రయము, షెకెము అంటే బలిపీఠము. అయితే షెకెము అంటే భుజము, కపాలము అంటే అది ఒక కొండ. అది ఎలా ఉంటుందంటే, కపాలము అనే కొండ ఏదో ఒక పుర్రి ఆకారంలో ఉంటుందని దానికి కపాలం అని తలం పెట్టారు. షెకెము అనే ఆ భూభాగానికి ఎలా ఉంటుంది, అది ఒక భుజము లాగా ద్వితీయోపదేశకాండం 11:29 ఉంటుంది. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన భుజము, ఆయన మన కోసం సిలువను మోసాడు. షెకెము అంటే భుజము, షెకెము అంటే బలిపీఠము, షెకెము అంటే ఆశ్రయపురం ఒక దాని పేరు. షెకెములో ఎముకలు పాతి పెట్టబడిన యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 24లో 32లో మనం చూస్తాం. అక్కడ యోసేపు ఎముకలు షెకెములో అంటాడు. అంటే ఆ ఎముకలు పాతి పెట్టిన తర్వాత, అరే నాయన నా ఎముకలు అన్నీ మీరు తీసుకుని వెళ్ళిపోండి, అక్కడికి మీరు పాలిఫీల ప్రభు ఈ దేశం వెళ్తారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు, కాబట్టి మనం ఆ ప్రాంతానికి వెళ్తాం, కాబట్టి నా ఎముకలన్నీ మూట కట్టుకు పట్టుకుపోండి అని చెప్పాడు. షెకెము అంటే ఆశ్రయపురం, షెకెము అంటే నిరీక్షణ. అయితే దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, షెకెమును పంచి పెడతాను, తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చాడు, నేను ప్రహర్షించను, షెకెమును పంచి పెట్టేదను. అంటే ఆ బలిపీఠము, నిరీక్షణ, మరి ఆశ్రయము,
ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం పంచిపెట్టాలి. అనేకులకు మన సాక్ష్యము, మన విలువైన సాక్ష్యము, మన విలువైన ఆ రక్షణ అనుభవము, ఇంత గొప్ప రక్షణ అనుభవం. షెకెమును పంచిపెడతాను. రెండోది, సుక్కోతు లోయను నేను కొలిపిస్తాను అని బైబిల్ చెప్తుంది. సుక్కోతు గురించి ఆదికాండము 33వ అధ్యాయంలో రాస్తాడు. సుక్కోతు గురించి 33వ అధ్యాయం ఆదికాండము 17వ వచనంలో సుక్కోతు గురించి రాస్తాడు. ఏమిటి అంటే ఇది తాత్కాలికమైనదే. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు యాకోబు సుక్కోతులకు ప్రయాణమైపోయి తనకు ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను, అందుచేత ఆ చోటుకు సుక్కోతు అని పేరు పెట్టాడు. సుక్కోతు అనేది యాకోబు యొక్క ప్రయాణం, 130 సంవత్సరాల ప్రయాణంలో ఈ సుక్కోతు గురించి బైబిల్ చెప్తా ఉంది. ఏంటంటే అతను అక్కడ పాకలు వేసుకున్నాడు, తన మందల కోసము, తన గుడారము వేసి, తన కోసం గుడారము వేసుకున్నాడు, తన యొక్క మందల కోసం పాకలేయించాడు అని రాస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలేయించాడు అని రాస్తాడు. అంటే ఇది తాత్కాలికమైంది, దేహము తాత్కాలికమైంది, గుడారము శాశ్వతమైంది కాదు. మనకు ఒక గుడారం ఉంది, గుడారం అనే శరీరము ఇది శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ గుడారములు మనం ఉండగానే మనం పరదేశములము యాత్రికులము. కాబట్టి ఈ గుడారము సుక్కోతులో నేను కొలిపిస్తాను అంటే ఇది సుక్కోతు అనేది శాశ్వతమైనది కాదు. కాబట్టి దీన్ని ఏం చేస్తాను, నేను షెకెమును పంచి పెడతాను, సుక్కోతులో నేను కొలిపిస్తాను. ఈ శాశ్వతమైనది కాదు కాబట్టి దీన్ని నేను పంచి పెడతాను, ఇచ్చేస్తాను అని మాట్లాడుతూ ఇంకేమంటే, సుక్కోతును పంచి పెడతాను, నేను ప్రహర్షించదును, షెకెమును పంచిపెట్టదును, సుక్కోతులను కొలిపించదును, గిలాదు నాది. గిలాదు గురించి బైబిల్ చెప్తుంది, గిలాదు నాది. గిలాదు ఎలాంటిది అంటే, గిలాదు పాపాత్ముల పట్టణమాయన, అందులో నరహంతకుల అడుగు జాడలు కనపడతా ఉన్నాయి అంటాడు. గిలాదు పాపాత్ముల పట్టణము, అలాంటి పాపాత్ములైన పట్టణము కూడా ప్రభు అన్నాడు క్షమించి, గిలాదు నాది. ఆయన క్షమించే దేవుడు, మనందరినీ క్షమించాడు. మనందరము మన దేవుని సన్నిధికి వెళ్ళాము, మన పాపాలన్నీ ఒప్పుకున్నాం. కాబట్టి బైబిల్ అంటుంది గిలాదు నాది, క్షమాపణ పొందిన. గిలాదు నాది అంటే గిలాదు పాపాత్ముల పట్టణమే. అందులో ఎవరు ఏం కనపడుతుంది అంటే, నరహంతకులు అడుగుజాడలు కనపడుతుంది. ఎవరు నరహంతకుడు? తన సహోదరుడు ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుల అవును, అనేకుల జీవితాల్లో ఆ అడుగుజాడలు కనపడుతుంటాయి. నరహంతకులు మాట్లాడడం, ఆ వీడితో మాట్లాడి వాడితో మాట్లాడి, ఒకే సంఘం, ఒకే సహవాసం, ప్రేమ లేకపోయి అడుగుజాడలు కనపడుతున్నాయి. మొహం అలా ముట్టంతా మార్చి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఏంటిరా బాబు అంటే, షెకెమును ఈ శాశ్వతమైనది కాదు కదా, ఇది శాశ్వతమైనది ఒకటి ఉంది కదా, ఇచ్చే రాజ్యం ఉంది కదా. కాబట్టి దేవుడు మనకు సహవాసాన్ని ఇచ్చాడు కదా, సంఘాన్ని ఇచ్చాడు కదా. దీనికోసం మన భుజం కాస్తాం, ఈ సంఘం కోసం, ఈ సహవాసం కోసం, ఈ ఫెలోషిప్ కోసం. అందుకే యూత్ మీటింగ్ కోసం ఇప్పటి నుంచి మన వాళ్ళందరూ ప్రయాసపడుతున్నారు. యూత్ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి గురువారం కాన్ఫరెన్స్, సేవకులందరూ కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రార్థన చేసి, నూజివీడు హెడ్ క్వార్టర్లో ప్రత్యేకమైన ప్రార్థన చేసి, ఎందుకు భుజం కాస్తున్నారు అంటే, ఎందుకంటే సంఘములో మనము కూడా భుజము కాయాలి. దేవుని పని విషయంలో మనం భుజము కాయాలి. అంటే షెకెము అంటే భుజము, షెకెము అంటే బలిపీఠము, షెకెము అంటే ఇది అక్కడ రాసింది అంటే ఇది అక్కడ ఎముకలు పాతి పెట్టాడు. కాబట్టి ఇది ఎలాంటిది అంటే సంచారం చేసి వెళ్ళిపోయేది. కాబట్టి ఇది స్వాస్థ్యం ఉండేది, ప్లేస్ ఆఫ్ హోప్, నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యం అయిపోయింది, ముగిస్తాను. ఏమంటే, ఒకటి ప్రకాశిస్తాను, శరీరం పంచి పెడతాను, సుక్కుతులు కొలిపిస్తాను, గిలాదు నాది. గిలాదు అంటే పాపాత్ముల పట్టణమా అంటాను బైబిల్ గ్రంథంలో. గిలాదు నాది. తర్వాత ఎఫ్రాయిము, గిలాదు నాది, మనష్షే నాది. అంటే గిలాదు నాది ఎందుకన్నా అంటే, గిలాదు అన్నాడు, మనష్షే అన్నాడు, ఎఫ్రాయిం అన్నాడు, యూదా నా రాజధాని, మోయాబు
మోయాబు నేను కాలు కడుకు ఏదో అంటే ఈ పేర్లు చెప్తున్నాడు. యాకోబు యొక్క సంతానములో పేర్లు కనపడతా ఉన్నాయి. గెలాదు అన్నాడు, మనష్షే అన్నాడు, ఎఫ్రాయిము, యోదా, మోయాబు, ఎదోము, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అది ఎలాంటిదైనా సరే వాడబడాలి. దేవుడు వాడుకుంటున్నాడు, మోయాబును వాడుకుంటున్నాడు. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళం అంటున్నాడు. అక్కడ చూసినట్టయితే గిలాదు నాది అన్నాడు. గిలాదు పాపాత్ములైన వారు ఉన్నప్పటికీ, పాపాత్ములు పట్టణమైనప్పటికీ గిలాదులో గుగ్గిలమ లేదా, అక్కడ ఇశ్రాయేలుకు వైద్యుడు లేడా అంటుంది. గిలాదు నాది, తప్పు చేసిన నరహంతుకు అడుగుజాల కనపడినా, మా ఇంకోటన్నా ఏది కనపడినా గిలాదు నాది, దేవుడు క్షమించి నాది అంటున్నాడు. మరి మనష్షే కూడా నాదే. మనష్షే ఏం చేశాడు? మనష్షేని ఇది ఎఫ్రాయిము, మనష్షే మీదకి ఎడమ చేయలింది, ఎఫ్రాయిము మీద కుడి చేయలింది. యాకోబు దీవించినప్పుడు యోసేపు అంటున్నాడు, నానా ఈ పెద్దోడు. మనష్షే అంటే ఐగుప్తు దేశం వెళ్ళిపోయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేశాడంటే మనష్షే అని పేరు పెట్టి తన కొడుక్కి యోసేపు. ఎందుకంటే మరిచిపోయాడు. నా బాధలు, నా సమస్యలు, నా ఇబ్బందులు, నా చెరసాల జీవితం అన్నిటినీ మర్చిపోయా. మనష్షే నాది అంటే మర్చిపోవాలి. దేన్ని మర్చిపోవాలా? మన పట్ల చేసిన వాటిని, అన్యాయం చేసిన వాటిని, మనల్ని ద్వేషించిన వాటిని మర్చిపోవాలా. మర్చిపోతే అక్కడ అంటుంది ఏంటంటే మనష్షే నాది. మర్చిపోతే నా బాధలన్నీ నేను మర్చిపోయా. దేవుళ్ళకి వచ్చావా? రక్షించబడ్డావా? మర్చిపోయావా? గిలాదు నాది. గిలాదు అంటే క్షమించబడటం. గిలాదు అంటే అది పాపాత్మను పట్టణమే, కానీ గిలాదు నాది అంటున్నాడు దేవుడు. మనష్షే నాది. రెండు ఏంటంటే ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. ఎఫ్రాయిము శిరస్త్రాణం, తల మీద పెట్టుకునే హెల్మెట్ లాంటిది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. కొంతమంది రాణిలు అట్లా తల మీద కొన్ని కిరీటాలు పెడతారు. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అని యాకోబు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోదా నా రాజదండము. అంటే రాజదండం అంటే మరి ఎలాంటిది? పోలీస్ ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది. కర్ర ఉంటే లాఠీ కర్ర ఉండేది. లాఠీ కర్ర పోలీసుల చేతిలో ఉందంటే ఏంటి అంటే వాళ్ళు చచ్చినట్టుగా మిగతా వాళ్ళు లోబడతారని చేతితో అంటే అధికారానికి సూచన. యోధానా రాజదండము, లాండ్ ఆర్డర్. కాబట్టి దేవుని యొక్క వాక్యము యూదులు యోధానా రాజదండం, యూదులైన వారికి ఏముంటుందంటే శుద్ధీకరణ, శుద్ధి చేసుకోవడం. ప్రతి ఉదయమునే మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. అప్పుడు యూదుల పిల్లోడని ఆ ఫరో కుమార్తె ఎలా గుర్తుపట్టింది? ఆ పిల్లోడు చూడగానే అంటే మోషే వెనకాల ఎవరున్నారు? మోషే వెనకాల తల్లి ఉంది, యొకేబెద ఉంది. మోషే వెనకాల మిర్యాము ఉంది. మోషే వెనకాల సిప్పోరా ఉంది. మోషే వెనకాల ఫరో కుమార్తె ఉంది. యొకేబెదు వడిలో నుంచి పిల్లవాడు ఫరో కుమార్తె వడిలోకి వెళ్ళాడు. ఫరో కుమార్తె వడిలో నుంచి పిల్లోడు ఆ మిర్యాము చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఆ పిల్లోడిని రాజుగారు ఫరో యొక్క కోటలోకి వెళ్ళిపోయాడు. పిల్లోడు అక్కడ ఎలా ఉంది? పిల్లోడికి పాలిస్తే ఆ పిల్లోడికి ఇచ్చినందుకు డబ్బులు ఏమి ఇచ్చింది ఫరో కుమార్తె. అవును, బైబిల్ చెప్తుంది ఒక నాయకుడు అయ్యాడు అంటే 30 లక్షల మంది అనిపించాడు అంటే ఆయన వెనకాల ఎవరు ఉన్నారు అంటే 4 స్త్రీలు ఉన్నారు. మన పిల్లలు చర్చకొస్తారా? రారు. ఎందుకని? బైబిల్ చదువుతారా? బైబిల్ సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం చెప్పరు. దేవుని మందిరం కోసం పరిచర్య చేస్తారా? పరిచర్య. ఎందుకని అంటే ఇది నాకు దేవుడు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? తన పరిశుద్ధత తోడు అని మాట ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తాను? షెకెమును పంచి పెడతాను, సుక్కోతులను కొలిపిస్తాను. గిలాదు నాది, పాపాత్మలో మనుషులే కానీ నాది. మనష్షే నాది. నేను మనష్షే అంటే మర్చిపోతాను, నా పట్ల జరిగించే మర్చిపోతాను. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము అంటే అందరినీ వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. యోధానా రాజదండము, మోయాబు మీదకి నేను కాళ్ళు కడుక్కునే పళ్ళే. మోయాబీలు
ఆ రూతు అనే ఆమె ఎవరు అంటే మోయాబురాలు. అయినప్పటికీ ఆమెను వాడుకున్నాడు దేవుడు. ఎలా వాడుకున్నాడంటే రూతు, మరి బోయినందు ఓబేదు, ఓబేదు యెషై, యెషై దావీదు వంశం నుంచి ఆయన వచ్చాడు అంటే మోయాబు మోయాబు అది కూడా కాళ్ళు కడుక్కోవాలి కదా, అది ఇంపార్టెంట్ కదా. యూదులకు శుద్ధీకరణ. అక్కడ చూస్తే యేసేపుకి శుద్ధి యూదా రాజదండం అన్నట్టే. యూదా అంటే రాజుగారి దగ్గర ఉండే లాఠీ, అధికారం, రాజదండము, అధికార దండము. అయితే దేవునికి వాక్యం ఉంటుందంటే యూదాన రాజదండము. ఆ మోషేని నాయకుడు ఎలా అయ్యాడంటే, ఈ 4 స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరూ మరి ఫరూక్ మధ్య గుర్తుపెట్టింది. చూడగానే ఆ డబ్బా విప్పి చూడగానే, ఆ జమ్ము పెట్టి విప్పి చూడగానే పిల్లడు కనపడుతున్నాడు అందులో. ఎలా గుర్తుపెట్టామా నువ్వు ఎవరి పిల్లడని? వాళ్ళకి ఎలా ఉంది అంటే వాళ్ళకి శుద్ధీకరణ ఉంటుంది. ఏమిటి శుద్ధీకరణ? పిల్లలను చూడగానే 8వ రోజున పిల్లడికి ఏదో చేశారంట. కాబట్టి నాకు అర్థమైపోయింది. అంటే రక్తము చిందించబడింది. ఆ పిల్లవాడికి మోషేకి 8వ దినమున అది సున్నతి చేశారు. రక్తము బయటకు వచ్చేసింది ఆ దినములో. అది నిబంధన, అది దేవుడు వాళ్ళకి అబ్రహాం సంతానానికి వాగ్దానం. అది ఈ దినములు దేవుడు మనం రక్షించాడు సహవాసం ద్వారా. దేవుడు మన సహవాసం ఎదిగించాడు. కాబట్టి మోయాబీరాలే నేను కాలు కడుక్కునే పళ్ళాము, ఎదోమి మీదకి నా చెప్పు విసిరేస్తాను. ఎదోమీలు అంటే ఎదోమి అంటే యాకోబు, ఏశావు. ఏశావు ఎరనివాడు, ఎదోము ఎరని. ఎదోమీయులు ఫిలిష్టియాను బట్టి నేను జయోత్సాహము చేస్తాను. ఫిలిష్టియాను బట్టి జయించాను, జయోత్సాహము చేస్తాను. కోటగల పట్టణం నేను ఎవరు తోడుకపో. కోటగల పట్టణం ఎవరిని వెళ్తారా? వెళ్ళలేదు. దేవుడు తోడై ఉంటే వెళతాము. కోటగల పట్టణం అంటే పరలోక రాజ్యం. లోకంలో కూడా ఒక కోటగల పట్టణం ఉంది. ఈ కోటగల పట్టణం ఎవరు జయిస్తారు? ఎరుకో పట్టణం చుట్టూ బలమైన ప్రాకారం ఉంది. దాన్ని ఎవరు చేస్తారు? అక్కడ చెప్తుంది, కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకొని పోతారు? అప్పుడు దేవునికి వాక్యం దావీదు అన్నాడు, దేవుడు నాతో మాట ఇచ్చాను, ఈ సహవాసం ద్వారా మన రక్షణ పొందాం. ఏదో వినేసారు వినేసేమంటే అయిపోయిందండి, ఈ రోజుకి అయిపోయిందంటే లేదు. మనల్ని అందరినీ వాడుకోవాలని. మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, గిలాదు నాది, యోదాన రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము. ఎదోమీయులకి అంటే అందరము కలిసి దేవుని యొక్క పని చేయాలి. దావీదు యొక్క ఆశ అదే. మనం దేవుని సహవాస నాయకులు పెద్ద గారు మాట్లాడేది ఏంటంటే అందరము కలిసి దేవుని పని చేస్తాం. అందరం ఆయన వచ్చాడు, అందరూ పనులు చేస్తా ఉంటే లాస్ట్లో వచ్చి అటు ఇటు తిరిగి ఆయన వెళ్ళిపోయాడు సేవకుడు. ఇప్పుడు ఏంటి అంటే, వచ్చా, పారిపోయావా? రెండో శనివారం అయిపోయిందా? అయిపోగానే పారిపోయావా? దేవుని పెట్టి చెప్పిన మాట వింటాము. అప్పుడేమవుతుందంటే కోటగల పట్ల మనందరము ప్రవేశిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. మన సహవాస సేవకులు మోషే అన్నయ్య నర్సాపేట మోషే అన్నయ్య మరి ఇప్పుడు ప్రార్థన చేస్తారు. Recording stopped. ప్రార్థన చేద్దాం. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. నిబ్బరము, ధైర్యం, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మన ఆశ్రయం చేసుకొని ఎలాగా మీద దాసులు ఎలాగ అనుభవ సాక్షి చెప్పారు. మరి విన్నాం కదా, మనం ఎలా ఉన్నాం? ఈ ఉదయకాలంలో నిబ్బరంగా ఉన్నామా? భయపడుతున్నామా? ప్రార్థన చేసుకున్నాం. పేరు దయచేసి ప్రార్థన చేయండి.